నమస్తే, వెల్కమ్ టు టీవీ8 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి వడ్డే చిన్నపయ్య. అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి సాధ్యం, రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం. జన సమూహం మధ్యలో ప్రచారం సాగించిన అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత. ఎన్నికల కోడ్ ఉన్న నూతనంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభం. శ్రీ ఎన్నేరంగ స్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి. రాయదుర్గం పట్టణంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కరుణకుమార్ కి మొదటి నామినేషన్ దాఖలు చేసిన చిన్నపయ్య గత కాంగ్రెస్ పార్టీ పాలనలో పేద ప్రజల కాంగ్రెస్ పార్టీ అని ఆయన కొనియాడారు. సార్వత్రిక ఎన్నికలు రాయదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రజలకు చేసినది శూన్యమ్మ అన్నారు. మొదటి రోజున మొదటి సెట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేయడం శుభ సూచన అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాయదుర్గం కాన్స్టిట్యూన్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సెట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు ఒక సెట్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్కి. ఎందుకంటే ఈరోజు గతంలో 2 సార్లు పోటీ చేసినాము. ఈరోజు రాయదుర్గం ప్రజలు ఈరోజు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో 2 పార్టీలు 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి మన తాలూకాకి డెవలప్మెంట్స్, బడుగు బలహీన వర్గాలకు మరియు అన్ని విధాలుగా సహకరించగా ఈరోజు కష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి సందేశంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 9 పథకాలని ఈరోజు అమలు చేసింది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తూ, దాంతోపాటు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉపాధి యువకులకు ఉపాధి కూడా దొరుకుతుందనే కాన్సెప్ట్తో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తూ ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు కనీసం నెలకు 8,330 రూపాయల ప్రకారంగా సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అదే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు, అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ, వృద్ధులు వితంతులకు 4,000 రూపాయలు పింఛను, వికలాంగులకు 6,000 రూపాయలు పింఛను, ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రతి మనిషికి ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉంది. అందుకే ఉచిత కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి అందుకే ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఇందిరమ్మ రాజ్యం, ఇంటింట సౌభాగ్యం అనే కార్యక్రమంలో మాదిరిగా గత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు, సంక్షేమ అభివృద్ధి, మరి మా ప్రియతమ నాయకురాలైనటువంటి షర్మిలారెడ్డి గారు అధ్యక్షన మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గతంలో ఎలా చేసినారో అలా అదేవిధంగా చేస్తారని ప్రజలు గట్టిగా నమ్ముతూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నారు. రానున్న రోజుల్లో రాయదుర్గం నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ఈరోజు సిద్ధవటం మండలం పి కొత్తపల్లి, వెంకటాయపల్లి, కొట్టాలు, లింగంపల్లి, మంగళవారిపల్లి, డేకలవారిపల్లి గ్రామాలు రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గెలుపు కోసం తనయుడు జానకిరామ్ ఇంటికి తిరిగి తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కరపత్రాలు పంచుతూ ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దవట మండలంలో ప్రజలు ఆదరిస్తున్న ప్రేమ అనురాగం ఎప్పటికీ మరవలేనిది అని, ఎన్డీఏ కూటమిలో మాజీ సర్పంచ్ రమణ, కొంతమంది యువత పార్టీలో చేరడం శుభ పరిణామమని, యువత వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధి లేక నిరుద్యోగ సమస్యతో అల్లాడిపోతున్నారని, రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా వస్తాయని ఆయన అన్నారు.
రాము రాము అయిపోయింది జూలియా రానా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం బురుపుడి సుమారు 100 మంది వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ నాయకత్వంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ వైఎస్ఆర్సీపీ నుంచి సుమారు 100 కుటుంబాలు జనసేన పార్టీలో రావటం చాలా ఆనందదాయకమని, రేపు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నిజమైన నాయకుడే అని, ఆయన నిజాయితీ ఆయన ముందుకు నడిపిస్తుందని తుమ్మలపల్లి రమేష్ అన్నారు. బావగారు Terima kasih.
పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు. గరుగుబిల్లి మండలం ఎర్రన్నగుడి నుండి గిజబా వరకు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక్క జగదీశ్వరి మరియు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత బైక్ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేపట్టారు. అనంతరం గిజబలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో వరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదే కూటమి అని తెలిపారు. ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మరియు ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వర్ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర కార్యక్రమంలో భారీగా పాల్గొన్న 5 మండలాల తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కురుపాం కోటలో ప్రెస్ మీట్ నిర్వహించారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, బీజేపీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జై టీడీపీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై హింద్. ఇప్పుడున్న సమస్యలన్నిటి మీద నేను ప్రత్యేక శ్రద్ధ వహించి కేంద్రానికి, రాష్ట్రానికి వారధనై ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కార దిశగా మేమిద్దరం కూడా మీకు మాటిస్తున్నాం. ఒక టీచర్, ఒక గిరిజనురాలు, ఒక పేదింటి బిడ్డ మీ ముందుకు వస్తుంది కాబట్టి మీరందరూ ఆశీర్వదించి ఆమెకి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి ఎలక్షన్స్ ముందు మరొకసారి నేను డెఫినెట్ గా మీ దగ్గరికి వస్తాను. మరొకసారి మనం మాట్లాడుకుందాం. చాలా మంది యువకులు తమ కష్టాలు చెప్పాలని ఉన్నారు. నేను పర్సనల్ గా మిమ్మల్ని కలుస్తాను. ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు, టైం ఇవ్వలేదని బాధపడుతున్నారు. కురుపాం కోటలో వీరేష్ చంద్రదేవ్ గారి సమక్షంలో వాళ్ళ గృహం నందు అండ్ ఇక్కడ ఈ ఆత్మీయ సమావేశం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా మీడియా సోదరులందరికీ కూడా నేను మార్నింగ్ నుంచి మా ప్రోగ్రామ్ అంతటిని కవర్ చేసినందుకు, అట్ ద సేమ్ టైం మాకు కోఆపరేట్ చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. సౌండ్ వస్తుంది. చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా మారిన పరిస్థితి వైనం మనం చూస్తున్నాం. అదే కాకుండా కేవలం సంక్షేమం, అభివృద్ధి అన్నది రాష్ట్రంలో జోడెద్దులుగా నడవాలి. కానీ ఈరోజు ఓన్లీ సంక్షేమానికి పెద్దపీట వేసి అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ముందుకు వెళుతూ అభివృద్ధిని శూన్యం దిశగా తీసుకెళ్లిన ప్రభుత్వం ఈరోజు మనం 5 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. 2024 ఎలక్షన్స్ అన్నవి చాలా కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మీదే ఈ ఎలక్షన్స్ ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్ని ఎన్నో ఆశలు చూపించి కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి, ఆర్టీసీ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి, మద్య నిషేధం చేస్తానని చెప్పి, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి, ఎంప్లాయ్మెంట్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, ఇలా రకరకాల వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు అన్ని వర్గ ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక వర్గం మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. మనం ఈ రోజు అక్కడ మన గరుగుబిల్లి గిచ్చబ దగ్గర మనం చేసుకున్న సభలో చూస్తే చాలా మంది వృద్ధులు వచ్చి వాళ్ళ పెన్షన్స్ తీసివేశారని చెప్పి వారు చాలా ఆందోళన వ్యక్తపరచడం జరిగింది. ఈ రోజు అంటే ఒక్క వర్గం ప్రజలు అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీల మీద ఎన్నో అట్రాసిటీస్ జరిగినాయి. సో నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళకు కూడా ఎక్కడా కూడా న్యాయం చేసిన పరిస్థితి అన్నది మనం రాష్ట్రంలో ఎక్కడ చూడలేదు. అండ్ 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని కంప్లీట్ గా ఈరోజు అసలు తల లేని మొండుల్లాగా, అంటే రాజధాని లేని రాష్ట్రంగా ఈ రోజు రాష్ట్రాన్ని మార్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే కాకుండా యువత కంప్లీట్ గా ఈ రోజు నిర్వీర్యమైన పరిస్థితి చూస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ రోజుల్లో ఇంట్లో డొమెస్టిక్ లేబర్ గా పనిచేస్తున్న వాళ్ళకే 10,000 తక్కువ ఇస్తే ఎవరు పనిచేయట్లేదు. అలాంటిది ఒక గ్రాడ్యుయేట్ చదివిన ఒక పర్సన్ తీసుకొచ్చి 5,000 రూపాయలు జీతం ఇచ్చి పొద్దు నుంచి రాత్రి వరకు డిఫరెంట్ సర్వీస్ అని అదని ఇదని వాడుకొని ఈ రోజు వాళ్ళ శ్రమదానానికి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో మనం చూస్తే ఏ రకంగా చూసినా కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల మీద ఈ రోజు చాలా అన్యాయంగా దిశ పోలీస్ స్టేషన్స్ అన్నారు, కానీ దిశ పోలీస్ స్టేషన్స్ ఎక్కడా కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితిలో
ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సో అన్ని విధాల అన్ని వర్గ ప్రజల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను వచ్చి ఓటు అడుగుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మద్యం నెక్స్ట్ 20 ఏళ్లకి సంబంధించిన మద్య ఆదాయం మీద ఈ రోజు లోన్ తీసుకునే పరిస్థితి చూస్తున్నాం. ఒక పక్కన రాష్ట్రం అలా ఉంటే, దేశంలో చూస్తే నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఈ రోజు విశ్వగురువుగా ఒక వరల్డ్ మ్యాప్ లో మనం ప్లేస్ చేసిన పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. ఒకప్పుడు భారతీయుడు అంటే ఇండియా నుంచి బయటకు వెళ్తే రెస్పెక్ట్ అంత ఉండేది కాదు. కానీ ఈ రోజు మనం చూస్తే భారతీయుడిగా ఎంతో మంది గర్వంగా చెప్పుకునే పరిస్థితిలో ఈ రోజు మన ఇండియన్స్ ఉన్నారు. సో అదే ప్రగతి మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా సాధించాలంటే రాష్ట్రం ఈ రోజు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాం. రోడ్డులు చూస్తే దుస్థితి చూస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇండస్ట్రీస్ ఇక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని మూలపడిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూస్తే తోటపల్లి ప్రాజెక్ట్ కానీ ఇప్పటి వరకు నిర్వాసితులకి సరిగా న్యాయం జరగలేదు. అండ్ అదే కాకుండా గుమ్మడిగడ్డ రిజర్వాయర్ నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా 10 లక్షలు నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు చూస్తే రకరకాల మొత్తం ఏ ప్రాజెక్టులో కనీసం సిల్ట్ క్లియరెన్స్ కూడా ఈ రోజు ప్రభుత్వం నిధులు కేటాయించలేని పరిస్థితిలో ఉంది. అండ్ రైతన్నలకి చాలా మోసం జరుగుతున్న పరిస్థితి. భూపతి రెడ్డి ఎమ్మెల్యే అనుచరుడు నిర్వాహకం ఎన్నికల కోడ్ విన్న నూతనంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభం. ఎన్నికల నియమావళిని అతిక్రమించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి అనుచరుడు రాత్రికి రాత్రి జేసీబీతో పునాదులను నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ గ్రామ పంచాయతీ సెర్పల్లి తండా భవనం మాత్రం వడ్డేర కాలనీలో నిర్మించాలని ఎమ్మెల్యే అనుచరుడు ఎన్నికల నిబంధనలు ఉన్న మూలంగా ఏ పనులు చేయకూడదని రాత్రి జేసీబీ పెట్టి నర్సారెడ్డి భూపతి రెడ్డి అనుచరుడు తను అనుకున్న స్థలంలో భవన నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనాన్ని వడ్డేర కాలనీలో ఎలా నిర్మిస్తారని ప్రజలు రోడ్డు ఎక్కి ధర్నా నిర్వహించారు. అనంతరం మాజీ సర్పంచ్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో నర్సారెడ్డికి ఏం పని అని నిలదీశారు. ఎమ్మెల్యే మా భవనం మాకు ఇప్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్ర నాయక్, గోవింద్ నాయక్, మోహన్ నాయక్, బన్నాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నర్సరెడ్డి చేస్తుండ్రు అంతా నర్సరెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఆయన కట్టకథలు బతినాలు పోయి కాలం మీద ఉంటుంది. ఎన్ని వీడియోలు మంచిగా దానికి పర్మిషన్ వచ్చింది సార్? పర్మిషన్ లేదు, ఏం లేదు. అది అన్యాయంగా నైట్ చేసి బట్టి తీసి మీకేమి ఇబ్బంది ఉన్నది? అది అధికారికంగా అడతలేరు కదా, మీకేమి ఇబ్బంది ఉన్నది? నువ్వు ఇప్పుడు కలెక్టర్ దగ్గర కానీ లేకుంటే ఎమ్మెల్యే దగ్గర కానీ ఒక లెటర్ పోయినాం సార్. లెటర్ కూడా ఏం పని చేయకుండా పోయినాం. అది ఏం లేదు. నేను చెప్తాను అది వాళ్ళ దాంట్లో కట్టి వాళ్ళ దానికి మధ్యలో కట్టండి, లేకపోతే మాకు దగ్గర మాకు అవైలబుల్ ఉండే దగ్గర కట్టని చెప్పి ఒక లెటర్ పెట్టుకో. ఈ నర్సరెడ్డి ఏం చేస్తుండ్రు? సార్ మాట్లాడి వన్ సైడ్ చేస్తుండ్రు. అర్థం చెప్పినాం. వీళ్ళు తండ్రులు అందరూ పోయిండ్రు. ఇది ఎంతమంది ఉన్నారు అంత పోయి కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద కనికరిస్తారు. ఇద్దరు ముగ్గురు పడ్డారు. ఒకటి చెప్పాను ఎలక్షన్ ఆయన ఎందుకు ఆయన మీద ఎందుకు చర్య చెప్పాను కదా, ఎలక్షన్ కొన్నప్పుడు రోడ్డు మీద నువ్వు రోడ్ బ్లాక్ చేసి అధికారం నీకు లేదు. లేదు సార్. మరి మేము ఎమ్మెల్యే సార్తో మాట్లాడు, మా నాయకులతో అందరితో చెప్పించినాం. ఆయన ఏం లేదు. మాకు సర్పేల్ తండాకు జీపీ వచ్చింది. జీపీ వచ్చిన తర్వాత ఇంతకుముందు వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా చుట్ల ఆగిపోయింది. ఏమైందంటే మధ్యలో కట్టుకుందాము అని వాళ్ళు అనుకునే మేము శాంక్షన్ చేసినాం. తర్వాత విలేజ్ నర్సారెడ్డి అని చెప్పి ఏమైందంటే ఆయన ఒకటే పట్టు ఎమ్మెల్యే సార్కి చెప్పి ఆన్నే కట్టాల సార్, 300 ఓట్లు ఉన్నాయి, అలా ఇలా 150 ఉన్నాయి. అది తప్పు. అన్నీ కలిసి 300 ఉన్నాయి. ఇది పచ్చి అబద్ధం. ఈ మీడియా వాళ్ళు వీళ్ళు బయట తీయాల 300 ఉన్నాయా ఎన్ని ఉన్నాయి, ఇది అన్ని అబద్ధాలు ముట్టిస్తున్నారు. కాబట్టి మేము అనుకున్న వాళ్ళు అన్నదమ్ములమే, మేము అన్నదమ్ముల లెక్క 2 కాలనీలు కలిసి ఉందామనే మా ఉద్దేశం. ఏంటంటే ఇప్పుడు మా నర్సారెడ్డి బావని అలా చిచ్చు పెట్టి మాకు అంతా ఖరాబ్ చేస్తుండాలను నేర్పి జీపీ అడగడిపిస్తుండ్రు. మేము అక్కడ సర్పంచ్ చేసినప్పుడు భూభాగం గురించి మనకు తెలియదు. మాతోని 12 విలేజ్లు అయినాయి. అందులో తీర్మానం రాలే, మాకేమీ తెలియదు. భూభాగం ఎక్కతక్క అయిండొచ్చు. దానికి కూర్చుండి మాట్లాడదాం చేద్దాం అన్నాం. దానికి మేము అంగీకరిస్తున్నాం. అనవసరంగా నా మీద నిందలు పెట్టి చంద్ర చేసిండు. అప్పుడు సర్పంచే ఉండే. నేను ఊరుకు 4 టాకులు కట్టించినాము, మహిళా భవనం అన్ని విలేజ్లో మంచిగా సేవ చేసుకున్నాను. కానీ నా ఫేత్ను ఖరాబ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కక్ష నా మీద పెట్టి మా జీపీని ఆడికి తీసుకుపోయి కడుతున్నారు. అదైతే మేము ఎప్పుడైనా ఎనీ టైం భూభాగం గురించి మేము ఎనీ టైము ముంగటికి వస్తాము, దానికి మేము సహకరిస్తామంటున్నాం. వాళ్ళు 5 మేము 5 రమ్మంటే వాళ్ళు 1000 మంది వచ్చి దాడి చేస్తానికే వస్తారు. మా వాళ్ళగొట్టోళ్ళకు మీద ప్రేమ ఉన్నది, మేము వాళ్ళని అన్యాయం చేసలేదు.
కొందరు నాకు పడిరానోళ్ళే ఒక 10 మంది కావచ్చు, వాళ్ళే నాకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మా జీపీకి మాకు ఎలక్షన్ కోడ్ ఉన్నది, అది ఉన్నది మాకు మభ్యపెట్టి ఎమ్మెల్యే సార్ ఒక లెటర్ ఇచ్చిన, కలెక్టర్ నుంచి కూడా మేము చెప్పినాము. ఆ ఎలక్షన్ కోడ్ ఉండగా మేము తీర్మానం చేయకనే ముందే దాన్ని ఇప్పుడు తెలంగాణ జేసీ బట్టి తీసిండ్రు. నిన్న శ్రీరామనవమి కాబట్టి మా వాళ్ళందరూ పౌరా వెళ్ళిపోయారు. కనికల్ మండలం ఎర్రగుంట గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీ యానిరంగ స్వామి దేవస్థానంలో రాయదుర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మెట్టు గోవింద్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి వడ్డే చిన్నపయ్య. అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి సాధ్యం, రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం. జన సమూహం మధ్యలో ప్రచారం సాగించిన అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత. ఎన్నికల కోడ్ ఉన్న నూతనంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభం. శ్రీ యానిరంగ స్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి.